ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.3గా నమోదైంది. భూకంప కేంద్రం ఆషే ప్రావిన్స్కు సమీపంలో భూ ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతున నమోదైనట్టు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే కొండ చర్యలు, ఆకస్మిక వరదలతో ఉక్కిరిబిక్కిరవుతోన్న ఇండోనేషియాను ప్రకృతి విపత్తు వణికించింది. సైక్లోన్ సెన్యార్ కారణంగా సుమిత్రా దీవుల్లో ఆకస్మిక వరదలు సంభవించాయి. దాంతో ఇప్పటివరకు 28 మంది చనిపోయారు. ఈ వరదల వల్ల బ్రిడ్జి కూలిపోవడంతో పాటు రోడ్లు దెబ్బతిన్నాయి. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని చెబుతున్నారు అధికారులు. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్కు సమీపంలో ఉండే ఇండోనేషియా తరచూ భూకంపాలు, సునామీ వంటి విపత్తులను ఎదుర్కొంటోంది. ఈ రింగ్ అనేది పసిఫిక్ మహాసముద్ర తీరం వెంట విస్తరించి ఉన్న భారీ టెక్టోనిక్ బెల్ట్. ఇక్కడే 90% భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. జపాన్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, న్యూజిలాండ్, అలాస్కాలోని అల్యూటియన్ ద్వీపాలు దీని పరిధిలోకి వస్తాయి. ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైంది. భూకంప కేంద్రం ఆషే ప్రావిన్స్కు సమీపంలో భూ ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతున నమోదైనట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే కొండ చర్యలు, ఆకస్మిక వరదలతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న ఇండోనేషియాను ప్రకృతి విపత్తు వణికించింది. సైక్లోన్ సెన్యార్ కారణంగా సుమిత్రా దీవుల్లో ఆకస్మిక వరదలు సంభవించాయి. దాంతో ఇప్పటివరకు 28 మంది చనిపోయారు. ఈ వరదల వల్ల బ్రిడ్జి కూలిపోవడంతో పాటు రోడ్లు దెబ్బతిన్నాయి. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని చెబుతున్నారు అధికారులు. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్కు సమీపంలో ఉండే ఇండోనేషియా తరచూ భూకంపాలు, సునామీ వంటి విపత్తులను ఎదుర్కొంటోంది. ఈ రింగ్ అనేది పసిఫిక్ మహాసముద్ర తీరం వెంట విస్తరించి ఉన్న భారీ టెక్టోనిక్ బెల్ట్. ఇక్కడే 90% భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. జపాన్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, న్యూజిలాండ్, అలాస్కాలోని అల్యూటియన్ ద్వీపాలు దీని పరిధిలోకి వస్తాయి.